అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం గంటి పెద్దపూడి దగ్గర వశిష్ట నదిపై నిర్మిస్తున్న వంతెన పనులు శరవేగంగా సాగుతున్నాయి. గంటి పెద్దపూడి గ్రామాన్ని ఆనుకొని వశిష్ట నది మధ్యలో ఉడిముడి లంక, గంటి పెద్దపూడి లంక, బూరుగులంక, అరిగెలవారిపేట గ్రామాలు ఉన్నాయి. కానీ వరదల సమయంలో ఈ 4 లంక గ్రామాల ప్రజలు పడవలపై ప్రయాణాలు చేయాల్సిందే. ప్రభుత్వాలు మారుతున్నా ఇక్కడ వంతెన నిర్మాణం కేవలం శిలాఫలకాలకే పరిమితం అవడంతో లంకావాసుల కళ కలగానే మిగిలిపోయింది. వైసీపీ హయాంలో వంతెన నిర్మాణం పనులు ప్రారంభమై నిధులు విడుదల చేయకపోవడంతో జాప్యం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రత్యేక దృష్టి సారించి నిధులు విడుదల చేయించారు. ప్రస్తుతం వంతెన పనులు శరవేగంగా జరుగుతున్నాయని పి గన్నవరం మండలం లంక గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాకు గోదావరి ఫ్లడ్ వచ్చినప్పుడు సార్ మాకు ఎవరో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా ఇంత ముందు చేసిన ఎమ్మెల్యే ఉన్నా ఏం పట్టించుకునేవారు కదా సార్. కానీ మా కూటమి ప్రభుత్వం వచ్చిన దాకా సార్ గిడ్డి సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గారు, పి గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మాకు అన్నీ సక్రంగా చేస్తున్నారు సార్. బోట్లు ఫ్లడ్ వచ్చినప్పుడు బోట్లు అంటే సక్రంగా దాటించి మాకు చాలా సౌకర్యంగా చేస్తున్నారు సార్. ఏదైనా సరే స్పాట్లు ఇమీడియట్లు సార్, ఏ సరి అయినా సరే. మాకు ఈ బ్రిడ్జికి కూడా సార్ మా 2 సంవత్సరాలు బిల్లు అవ్వకపోతే సార్ మొన్న 24 కోట్లు బిల్లు చేయించారు సార్ మా సత్యనారాయణ గారు. మాకు ఇక మా రోడ్ల కింద లంకలో 5 కోట్లు శాంక్షన్ చేయించారు సార్. మాకు సిమెంట్ రోడ్లు, ఇప్పుడు సిమెంట్ రోడ్లు సగం అయిపోయినాయి సార్, సగం ఉన్నా సార్. మాకు ఎమ్మెల్యే గారు ఎక్సలెంట్గా చేస్తున్నారు సార్ ఏ పని అయినా సార్. ఈ బాబు అసలు మాకు లోతు ఇది బొడ్డు లోతులో నీటిలో నుంచి మా ఊరు ఎవరన్నా చుట్టారకం చేయాలంటే ఎవరు చేసేవారు కదా సార్. చాలా ఇబ్బంది పడిపోయాను సార్. ఇప్పుడు మాకు అలాంటి ఇబ్బంది ఏం లేదు సార్, అంతా చాలా బాగుంది సార్. సత్యనారాయణ గారు వచ్చిన దాకా అవి బాబు 108 కానీ మాకు ఏమైనా సరే అలా ఫోన్ చేయడానికి అన్నీ సక్రంగా జరుగుతాయి సార్. మాకు అంత ఇబ్బంది పడవలసిన పని ఉండదు సార్. మాకు ఈ గన్నవరం మండలం అండి, గంటి పెద్దపూడి గ్రామం, లంక గ్రామాలు 3 గ్రామాలు ఉన్నాయండి. ఈ వైష్ణవి గోదావరి నది ప్రవహించే టైంలో కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడేవారు. తర్వాత మనకు బ్రిడ్జి ఒకటి శాంక్షన్ అయిందండి. బ్రిడ్జి శాంక్షన్ అయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు కూడా శరవేగంగా చేయటం, ఆ కాంట్రాక్ట్ అయిన వర్క్ అనేది చాలా స్పీడ్గా చేయటం, వచ్చే సంవత్సరానికల్లా బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొస్తానని ఆయన చెప్పడం కూడా జరుగుతుందండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాల సహకారం ఆయనకి జరుగుతుంది. ఈ బ్రిడ్జి ఎంత తొందరగా నిర్మాణం అయితే అంత ఉపయోగం ఉందండి. వరదల టైంలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. లంక గ్రామాలే కదండి, యువతల రైతాంగం కూడా అరటికాయలు తెచ్చుకోవాలన్నా, కొబ్బరికాయ తోడుకోవాలన్నా, పశువులకి గడ్డి పట్టుకెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారండి. దీని గురించి చాలా మాకు ఉపయోగం ఉంది. దీన్ని ఎంత తొందరగా పూర్తి చేస్తే మన కూటమి ప్రభుత్వం అంత శరవేగంగా పనులు జరుగుతాయని కోరు